అందరికీ నమస్కారం. ఈరోజు మనం షర్లీ జాక్సన్ రాసిన ఒక క్లాసిక్, ఇంకా చెప్పాలంటే కాస్త ఒళ్ళు జలధరించే కథ ద లాటరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. వినడానికి భయంగా ఉన్నా ఇది కేవలం ఒక హారర్ స్టోరీ కాదు, సంప్రదాయం, మూక మనస్తత్వం లాంటి విషయాల గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. అందుకే ఈ కథని మనం 5 భాగాలుగా విడదీసి లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కథ చూడండి ఎలా మొదలవుతుందో. చాలా ప్రశాంతంగా, అందంగా, పువ్వులు పూసి, పచ్చగడ్డి దట్టంగా, అంతా హాయిగా ఉంది. వింటుంటేనే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా. కాని అసలు పాయింటేంటంటే, కథలో జరగబోయే భయంకరమైన సంఘటనలకు ఈ వాతావరణం అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది. అదే ఇక్కడ అసలు ట్విస్ట్. సరే, ఇక మొదటి భాగంలోకి వెళదాం. కథ ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ ఓ 300 మంది గ్రామస్తులు ప్రతి ఏటా జరుపుకునే ఒక పాత సాంప్రదాయం కోసం ఒకచోట చేరారు. చూడ్డానికి అంతా ఎంత మామూలుగా ఉందో కదా. పిల్లలేమో ఆడుకుంటున్నారు, మగవాళ్లేమో వాళ్ల పనులు, పంటల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఆడవాళ్లు కబుర్లలో మునిగిపోయారు. పైపైన చూస్తే ఏదో ఊర్లో పండగ జరుగుతున్నట్టే ఉంది. అంతకుమించి ఏమీ అనిపించదు. అయితే ఇక్కడే కథలో మొదటి చాలా చిన్న హింట్ మనకు కనిపిస్తుంది. అబ్బాయిలు సరదాగా ఆడుకుంటూ రాళ్లను ఒకచోట కుప్పగా పోస్తున్నారు. అప్పుడు మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. కాని ఈ చిన్న విషయమే కథ చివర్లో ఎంత భయంకరమైన పాత్ర పోషిస్తుందో మనం అస్సలు ఊహించలేం. ఇప్పుడు మనం రెండో భాగానికి వచ్చాం. కథలో అసలు కీలకమైన విషయాల వైపు వెళ్దాం. అదేంటంటే ఆ ఆచారం, దానితో సంబంధమున్న వస్తువులు. అన్నింటికన్నా ముఖ్యమైంది ఆ నల్లపెట్టె. ఈ లాటరీ అదొక ఆచారం. అంటే ఏంటి? అది ఆ గ్రామ జీవితంలో ఒక భాగమైపోయింది. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించరు, ఎందుకు చేస్తున్నామని కూడా ఆలోచించరు. తరతరాలుగా వస్తోంది, మేము చేస్తున్నాం అంతే. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఎంత గుడ్డిగా ఫాలో అవుతున్నారంటే దాని అసలు అర్థమేంటో కూడా మర్చిపోయారు. దానికి వాడే వస్తువులు పాడైపోతున్నా పట్టించుకోలేదు. ఆ పెట్టేమో పాతబడిపోయింది, అసలు మంత్రాలు మాయమైపోయాయి. కాని లాటరీ మాత్రం ఆగలేదు. అది మాత్రం జరగాల్సిందే. ఇక్కడే మనకు ఓల్డ్ మ్యాన్ వార్నర్ అనే ఒక పాత్ర పరిచయమవుతుంది. ఈయన ఊరిలోనే పెద్దాయన, ఈ సంప్రదాయాన్ని గట్టిగా సమర్థించే వ్యక్తి. ఆయన మాటలు వింటే అర్థమవుతుంది, ఈ ఆచారం వెనుక ఒక మూఢనమ్మకముందని. అంటే లాటరీ తీస్తేనే పంటలు బాగా పండుతాయని ఆయన గట్టిగా నమ్ముతాడు. ఇప్పుడు కథలోకి మన ముఖ్య పాత్ర ఎంటర్ అవుతుంది, టెస్సీ హచిన్సన్. చాలా క్యాజువల్గా నవ్వుతూ వస్తుంది. ఆమె లేట్గా రావటం, అసలు ఈరోజు ఏంటో కూడా మర్చిపోయాను అని అనడం, జరగబోయేదానికి పూర్తి ఆపోజిట్గా ఉంటుంది. దీన్నే మనం విషాదకరమైన ఐరనీ అంటాం. సరే, మూడవ భాగానికి వచ్చాం. ఇక్కడ్నుంచే కథలో వాతావరణం మొత్తం మారిపోతోంది. లాటరీ అధికారికంగా మొదలవ్వగానే అంతవరకు ఉన్న సరదా అంతా మాయమైపోయి ఒక రకమైన టెన్షన్ మొదలవుతుంది. ఇది కథలో చాలా కీలకమైన మలుపు. ఈ ప్రాసెస్ అంతా ఎంత పద్ధతిగా, సీరియస్గా జరుగుతుందో చూడండి. ఒకరి తర్వాత ఒకరు, ప్రతి ఒక్కరూ రూల్స్ పాటిస్తున్నారు. కాని వాళ్ల ముఖాల్లో చూస్తే ఒక రకమైన నిశ్శబ్దమైన భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఫైనల్లీ మొదటి డ్రా రిజల్ట్ వచ్చింది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఒకే ఒక్క పేరు వినిపించింది, హచిన్సన్. అంతే, మిగతా ఊరి జనమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాని హచిన్సన్ ఫ్యామిలీకి మాత్రం అసలు భయం ఇప్పుడే మొదలైంది. వెంటనే టెస్సీ గొంతు విప్పింది, నిరసనగా అరిచింది. అంతసేపు సైలెంట్గా ఉన్న ఆమె తన కుటుంబం పేరు రాగానే మొదటిసారి ఆ ప్రాసెస్ని అందరి ముందు ప్రశ్నించింది. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఆమె లాటరీని తప్పు పట్టట్లేదు, అది జరిగిన విధానం సరైంది కాదంటోంది. వెంటనే ఆమె ఫ్రెండ్, పక్కింటి ఆవిడే ఆమెను ఆపే ప్రయత్నం చేసింది. టెస్సీ, అందరిలాగే నువ్వు ఉండాలి, గేమ్ స్పిరిట్ చూపించాలి అన్నట్టుగా మాట్లాడింది. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, అక్కడ స్నేహం కంటే సంప్రదాయానికే ఎక్కువ విలువిస్తున్నారని. అన్నిటికన్నా షాకింగ్ విషయమేంటంటే, ఆమె సొంత భర్తే బిల్ హచిన్సన్ టెస్సీ నోరుముయ్యి అంటాడు. అంటే భార్య కన్నా ఆ పాత ఆచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ కుటుంబ బంధాల కన్నా ఊరి కట్టుబాట్లే ఎంత బలంగా ఉన్నాయో చూడండి. ఇక 4వ భాగానికి వచ్చాం.
ఇప్పుడు కథ ఫోకస్ మొత్తం ఒకే చోటకొచ్చింది. ఆ ప్రమాదం ఇక ఊరందరికీ కాదు, కేవలం ఆ ఒక్క హచిన్సన్ కుటుంబానికి మాత్రమే. ఇప్పుడు పరిస్థితేంటంటే, హచిన్సన్ కుటుంబంలోని ఆ 5 సభ్యులు ఒకరికొకరు పోటీపడాలి. భర్త, భార్య, 2 పిల్లలు, చివరికి ఒక పసికందు కూడా. ఎంత భయంకరమైన పరిస్థితి కదా! టెన్షన్ ఇంకా పెరిగిపోతోంది. ఒక్కొక్కరిగా పిల్లల చీటీలు తెరుస్తున్నారు. నాన్సీ సేఫ్, బిల్ జూనియర్ కూడా సేఫ్. చివరికి ఆ చిన్న పిల్లాడు డేవ్ కూడా సేఫ్ అని తేలింది. వాళ్లైతే ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం ప్రెషర్ ఇద్దరిపై పడింది, తల్లి, తండ్రి. తర్వాత బిల్ హచిన్సన్ తన చీటీ విప్పాడు. అది కూడా ఖాళీగానే ఉంది. అంటే అతను కూడా సేఫ్. ఇక మిగిలింది ఒక్కరే. ఇంక వేరే ఆప్షన్ లేదు. జరగబోయే భయంకరమైన ముగింపు ఏంటో మనకు తెలిసిపోయింది. ఇక మనం చివరి 5వ భాగానికి వచ్చేశాం. ఇక్కడే ఈ లాటరీ వెనక ఉన్న అస్సలు భయంకరమైన నిజం బయటపడుతుంది. ఈ భాగం పేర్లోనే ఆ దారుణమేంటో దాగి ఉంది. కథలో బహుశా ఇదే అత్యంత ఒళ్ళు గగుర్పడిచే వాక్యం. ఆ గ్రామస్తులు అసలు మంత్రాలు మర్చిపోయారు, పాత పద్ధతులు వదిలేశారు. కాని ఆ హింసను మాత్రం మర్చిపోలేదు. దాన్ని మాత్రం కర్రెక్టుగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడర్థమైందా కథ మొదట్లో పిల్లలు ఎందుకు రాళ్లు పోగుచేశారో? ఆ ఊరి జనం మొత్తం ఈ క్రూరత్వంలో ఎలా భాగమవుతున్నారో చూడండి. నిమిషం క్రితం టెస్సీతో మాట్లాడిన ఆమె స్నేహితురాలు, చివరికి ఆమె పసివాడైన కొడుకు కూడా ఈ హింసలో పాలుపంచుకుంటున్నారు. సంప్రదాయం అనే పేరు చెప్పి మానవత్వం ఎలా చచ్చిపోతుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. టెస్సీ చివరి మాటలు అవే. ఆమె ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు అని అరుస్తూనే ఉంది. కాని అప్పటికే ఊరి జనం, ఆమె స్నేహితులు, చివరికి కుటుంబ సభ్యులు కూడా ఆమెపై రాళ్లతో దాడి చేయడం మొదలుపెట్టారు. కథ అక్కడితో ఆగిపోతుంది. ఆ భయానకమైన దృశ్యాన్ని మన ఊహకే వదిలేస్తుంది రచయిత్రి. ఈ కథ చివర్లో మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఈ కథల్లోనే ఆ ఊరి జనాల్ని చూసి మనం భయపడతాం. కాని ఒక్కసారి మన చుట్టూ, మన జీవితాల్లో చూసుకుంటే మనం కూడా ఇలాగే ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా గుడ్డిగా ఏవైనా సంప్రదాయాలను పాటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.